మన భారత క్రికెట్ జట్టులో ముస్లిం ఆటగాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒకప్పుడు కెప్టెనే ముస్లిం కదా. ఆయన ఎప్పుడైనా మతం మారమని అడిగాం మనం? అలవాట్లేదు కదా. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువు ఇంకొక మతం వాళ్ళని ఆ మతంలోకి మారండి. కానీ ఇతర దాంట్లో ఎట్లా ఉంటుంది? తాజాగా డానిష్ కనేరియా పాకిస్తాన్లో మైనార్టీ వర్గం ఉన్న హిందువుల మీద వివక్ష కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఆయన చెప్పుకొచ్చినటువంటిది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది వరల్డ్ వైడ్గా కూడా. నా కెరీర్ నాశనం కావడానికి మతమే ప్రధాన కారణమైందంటూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. వాషింగ్టన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మనమంతా ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. పాకిస్తాన్లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడం బాగుంది. అక్కడ చాలా వివక్షను ఎదుర్కొన్నాం, ఇప్పుడు మనం గళం విప్పుతున్నాం. నేను కూడా పాక్లో చాలాసార్లు వివక్షను అనుభవించా. నా కెరీర్ నాశనం అయింది, నాకు తగినట్టు గౌరవం పొందలేకపోయా. కారణం పాకిస్తాన్ మైనారిటీలను కావడమే. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నా. మనం పాక్లో అనుభవించిన కష్టాలు ఎలాంటివో అమెరికాకి తెలియాలి. అప్పుడు ఏదో ఒక చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ తరఫున 61 టెస్టులు ఆడినటువంటి కనేరియా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తే షాహిద్ అఫ్రిది సారథిగా ఉన్నప్పుడు తన మతం మారమని తరచూ ఒత్తిడి చేసేవాడని చెప్పుకొచ్చారు. పాక్ కోసం నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించా. నాకు మద్దతుగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమే. షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రిది సహా ఇతర ప్లేయర్లు కొందరు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. కనీసం నాతో కలిసి తినేవాళ్ళు కూడా కాదు. షాహిద్ అఫ్రిది అందరికంటే ఎక్కువగా నన్ను మతం మారమని ఒత్తిడి చేసేవాడు. చాలాసార్లు అడుగుతూనే ఉండేవాడు. ఇంజమామ్ మాత్రం అట్లాంటి టాపిక్ కూడా తీసుకొచ్చేవాడు కాదంటూ కనేరియా చెప్పుకొచ్చాడు.